హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఒక 2 వస్తువులు ఇస్తే ఆ వస్తువుల్లో ఏది చూస్ చేసుకోవాలో అంటే కన్ఫ్యూజ్ అయిపోయి ఒక అబ్బాయి చదువు అయిపోయి ఉద్యోగం చేస్తున్న తర్వాత పెళ్లి చూపుల్లో చూసిన ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలా, లేకపోతే జర్నీలో కలిసిన తన ఊహలకు తగ్గట్టుగా ఉండే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనే కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు అతని సంఘర్షణలో చివరికి ఏం చేస్తాడు అనే కథతోటి మెంటల్ మదిలో అన్న వివేకాత్రేయ డైరెక్షన్లో తీసిన ఫస్ట్ మూవీ మెంటల్ మదిలో. శ్రీ విష్ణు, నివేతా పేతురాజ్ మరియు అమృత నటించిన ఈ సినిమా స్టోరీ డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఈ సినిమా చాలా సాఫ్ట్ రొమాంటిక్గా ఉంటుంది. ఫస్ట్ నుంచి కూడా ఎక్కడా కూడా మూవీ చూస్తున్నట్టు ఉండదు. మన ఇంట్లో అందరి సభ్యుల మధ్య జరుగుతున్న ఒక స్టోరీ లాగా ఉంటుంది. చాలా సింపుల్ సీన్స్ ఉంటాయి. ఎలాంటి ఎలివేషన్స్ కానీ లేకపోతే సినిమాటిక్గా చూపించే డైలాగ్స్ కానీ ఉండవు. చాలా చాలా సింపుల్ డైలాగ్స్ ఉంటాయి. మనం ఒక లిఫ్ట్ ఎక్కినప్పుడు, ఒక పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఎవరు మనం రిసీవ్ చేసుకోవడం రాలేదే, ఇలాంటి చిన్న అబ్జర్వేషన్స్తో ఉండే డైలాగ్స్ చాలా బాగుంటాయి. శివాజీ రాజా స్టోరీలోకి వెళ్తే, శ్రీ విష్ణుకి చిన్నప్పటి నుంచి 2 వస్తువులు ఇస్తే దాంట్లో 2 షర్ట్స్ ఇచ్చిన ఆ షర్ట్స్లో ఏది పిక్ చేసుకోవాలో తెలియకపోవటం, అలాంటి చిన్న లోపం ఉంటుంది, ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇది దాదాపు అందరికీ ఉండే విషయమే. కాకపోతే దీన్ని స్టోరీ పరంగా రాసే ప్రయత్నం చేశారు వివేకాత్రేయ. అయితే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న శ్రీ విష్ణుకి పెళ్లి చూపులు ఎన్నిసార్లు వెళ్ళినా అన్నీ రిజెక్ట్ అవుతూ ఉంటాయి రకరకాల కారణాల వల్ల. తర్వాత లాస్ట్కి స్వేచ్ఛ అనే అమ్మాయి దగ్గరికి పెళ్లి చూపులకు వెళ్తాడు. ఈ పెళ్లి చూపులు చాలా ఇంట్రెస్టింగ్గా, హాస్యంగా ఉంటుంది. అంటే ఇంతకుముందు సినిమాల్లో లాగా రెగ్యులర్ ఫార్మాట్ కాకుండా ఎలా అంటే, శివాజీ రాజా శ్రీ విష్ణుని ఎరా అమ్మాయి వైపు చూడు అంటే అంటాడు. ఏదైనా మాట్లాడరా అంటే ఇక్కడ వాష్రూమ్ ఎక్కడండి అంటాడు. తర్వాత అమ్మాయితో మాట్లాడరా అప్పు అంటే పర్వాలేదంటే, అరే పర్వాలేదు కాదురా వెళ్ళి మాట్లాడు అంటాడు. ఇలా వెళ్ళి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏ అమ్మాయితో అయితే మాట్లాడుతున్నాడో ఆ అమ్మాయితోటే, ఏమండి ఒకవేళ ఈ పెళ్లి చూపులు క్యాన్సిల్ అయితే నా నెక్స్ట్ పెళ్లి చూపుల కన్నా పనికి వస్తుంది, అమ్మాయిలతో అసలు ఏం మాట్లాడాలండి అని ఆ అమ్మాయితోటే డైరెక్ట్గా ఆడటం, ఇలాంటివి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో మొత్తానికి ఈ కన్వర్జేషన్ తర్వాత శ్రీ విష్ణుని ఆ అమ్మాయి నివేత ఇష్టపడుతుంది. ఆ నివేత పేరే ఇందు సినిమాలో స్వేచ్ఛ ఇష్టపడుతుంది. ఇద్దరు ఇష్టపడతారు. ఎంగేజ్మెంట్ డేట్ పెట్టుకుంటారు. సరే ఎంగేజ్మెంట్ రేపు అనగా వీళ్ళిద్దరూ చాలా క్రేజీగా ప్లాన్ చేద్దామని ఇద్దరు ఒక చోటుకు వెళ్ళి సిగరెట్ తాగటం, మందు తాగటం లాంటి కొన్ని కొత్త సన్నివేశాలను ప్లాన్ చేశాడు డైరెక్టర్. ఆ తర్వాత ఎంగేజ్మెంట్ జరుగుతుంది. దీనికి ఒక పాట నడుస్తూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో. ఎంగేజ్మెంట్ సీన్స్ చాలా బాగుంటాయి. ఎంగేజ్మెంట్ అయిపోతుంది అనగా ఈ స్వేచ్ఛ వల్ల బామ్మగారు చనిపోతారు. యాజ్ యూజువల్ ఏదైనా అకేషన్ జరుగుతున్నప్పుడు ఒకరు చనిపోయారు అంటే వాళ్ళ చుట్టాలు మాట్లాడే మాటలు మామూలుగా ఉండవు. ఏమో ఈ సంబంధం మళ్ళీ చనిపోయిందేమో, ఏమో వాళ్ళ జాతకం బాగాలేదేమో, వీళ్ళ జాతకాలు కలుస్తాయో లేదో, ఇలాంటి రకరకాల డౌట్స్ మధ్య వీళ్ళ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ ఎంగేజ్మెంట్ ఎప్పుడు పెట్టుకుందామా అనే డిస్కషన్స్ నడుస్తూ ఉంటాయి. కానీ స్వేచ్ఛ, శ్రీ విష్ణు ఇద్దరిని బాగా ఇష్టపడతారు. ఇద్దరు ఒకరినొకరు వదలాలనుకోరు. ఏం చేయాలని డిస్కషన్ చేస్తూ మధ్యలో ఇదంతా కాదు ఒకసారి గోవా వెళ్ళొద్దామని ఇంట్లో చెప్పకుండా మేము పెళ్ళికి వెళ్తున్నామని ఇద్దరు చెప్పేసి గోవా వెళ్ళి 3 days స్పెండ్ చేసి వస్తారు. వీళ్ళు ఎంత దాచి పెడదామని ట్రై చేసినా వాళ్ళిద్దరిలో వీళ్ళు గోవా వెళ్ళారనే విషయం తెలుస్తుంది కానీ సైలెంట్గానే ఉంటారు. ఆ తర్వాత ఈ స్టోరీ నడుస్తుండగా శ్రీ విష్ణుకి వాళ్ళ ఆఫీస్లో చెన్నై వెళ్ళాల్సిన పని పడుతుంది. సరే అని చెన్నైకి బయలుదేరుతాడు. స్వేచ్ఛను వదులుకోవటం ఇష్టం లేదు కాబట్టి నేను వదిలి వెళ్ళను, నేను ఇక్కడే ఉంటానంటే కాదు అని స్వేచ్ఛనే పంపిస్తుంది. ఇద్దరు ఫోన్లో మాట్లాడుకుంటారు. ఇక్కడ శ్రీ విష్ణు ఇంకో అమ్మాయితో పరిచయం ఏర్పడుతుంది బస్లో తన పక్కనే కూర్చున్న అమృత అనే ఇంకో అమ్మాయి పరిచయం అవుతుంది. ఆ అమ్మాయితోటి
ఈ పరిచయం కూడా చాలా ఫన్నీగా ఉంటుంది. ఇతను కింద చూస్తూ మాట్లాడుతుంటే, "ఏవండీ మీరేమన్నా పడేసుకున్నారా? చిల్లర మీరు ఎక్కువ మెయింటైన్ చేస్తారా?" అని అడుగుతుంది. ఎందుకంటే కిందనే చూస్తూ ఉంటారు కదా అని. అంటే, "అవునండి ఇందాక ఏదో పడిందండి. మీకు దొరికితే నాకు కూడా ఇవ్వండి" అంటూ ఉంటుంది. సో ఇది కూడా చాలా ఫన్నీగా ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్న స్వేచ్ఛ అనే క్యారెక్టర్ చాలా ఫార్మల్గా, డిగ్నిఫైడ్గా ఉంటూనే తనలో ఉండే చిలిపి కోరికలు చెప్తూ ఉంటుంది. ఈ ఈ కొత్తగా వచ్చిన అమృత అనే క్యారెక్టర్ చాలా ఫన్నీగా, చాలా ఎక్కువ ఏమంటారు, అల్లరిగా, ఒక నార్మల్, ఫ్రెండ్లీగా, అందరితో కలిసిపోయే వ్యక్తిగా ఉంటుంది. ఈ ఒకసారి శ్రీ విష్ణు స్వేచ్ఛతో చేసిన డిస్కషన్లో, నీకు ఎలాంటి అమ్మాయి కావాలి అంటే, అమ్మాయి స్పెషల్గా ఉండాలి, అర్థం కాకూడదు, ఎవ్రీడే కొత్త కొత్తగా ఉండాలి, ఇది అమ్మాయి ఈ అమ్మాయికి ఇవే అలవాట్లు అని మనం ఫిక్స్ అయిపోకూడదు, ఏ రోజుకి ఆ రోజు కొత్త కొత్తగా అనిపించాలి, మన సినిమాల్లో నవల్స్లో రాసినట్టుగా అని చెప్తాడు. ఇతను ఎలా అయితే ఊహించుకున్నాడో అలాగే ఈ బస్సులో కలిసిన అమ్మాయి ఉంటుంది. ప్రతి క్షణం ఏం మాట్లాడబోతుందో, ఏం చేయబోతుందో ఎవరికీ తెలియదు. ఒకసారి మందు కొడదామంటుంది, ఒకసారి సిగరెట్ తాగుదామంటుంది, ఒకసారి అన్నం తినంగానే మనం కార్డ్స్ ఆడదామా రాత్రి వరకు అంటుంది, లేకపోతే సడన్గా లీవ్ పెట్టేసి మనం బయట తిరిగేసి వద్దామా అంటుంది. అలాంటి క్యారెక్టర్ ఈమె. ఆ, ఈ అమ్మాయి ఒక స్వీట్ ఇస్తుంది ఇతనికి బస్సులో, అమృత. ఆ స్వీట్ బాగుంది అంటే, ఇంతకు ఏ స్వీట్ అంటే, ఏమో నాకేం తెలియదు, బాగుందని తీసుకున్నాను, మొత్తానికి కవరు బాగుంది, స్వీట్ కూడా బాగుంది అంటుంది. అలాగే ఇద్దరు పడుకొని నిద్రపోతారు. పొద్దున్న లేసేసరికి చూసేసరికి ఆ అమ్మాయి బస్సులో ఉండదు. ఆ అమ్మాయి ఇచ్చిన స్వీట్ ప్యాకెట్ మాత్రం అలాగే ఉంటుంది. పడుకోబోయే ముందు మీ ఫోన్ నెంబర్ కానీ ఎక్కడ ఉంటారో చెప్తారా అంటే, ఏమో డెస్టినీ ఎలా ఉందో చూద్దాం, మనం ఇప్పుడు కలిసాం కదా, డెస్టినీలో నిజంగా మనం మళ్ళీ కలవాలి అని ఉంటే కలుస్తాం అంటుంది. ఆ తర్వాత తను చెన్నైలో వెళ్ళి శ్రీ విష్ణు ఇద్దరు కొలీగ్స్ తోటి వాళ్ళ రూమ్లోనే ఉంటూ ఉంటాడు. ఆ అమ్మాయి ఇచ్చిన స్వీట్ ప్యాకెట్